బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ కు చేరుకున్నారు. మరి కాసేపట్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలవబోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు పిటిషన్ ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర నుంచి మా ప్రతినిధి వంశీ మనకి లైవ్ లో అందిస్తారు. వంశీ, ఆల్రెడీ నిన్న అపాయింట్మెంట్ ఇచ్చి 2 గంటలు వెయిట్ చేసిన తర్వాత కూడా కలవని పరిస్థితి, ఇప్పుడు కలవబోతున్నారు. అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్కి రావడం జరిగింది. ఇక్కడే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇక్కడే నివాసం ఉంటా ఉన్నారు. ప్రజెంట్ ఏదైతే దానం నాగేందర్, ఖైరతాబాద్కు సంబంధించినటువంటి దానం నాగేందర్ ఎమ్మెల్యే నిన్న అటు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వారిపైన అనర్హత వేటు వేయాలని కోరుతూ నిన్న ఆల్రెడీ ఏదైతే స్పీకర్కి సంబంధించి కూడా నిన్న సాయంత్రం 6 గంటలకు అపాయింట్మెంట్ తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ నిన్న 6 గంటల నుంచి 8:30 గంటల వరకు కూడా వెయిట్ చేసినా కూడా స్పీకర్ అపాయింట్మెంట్ దొరికినటువంటి పరిస్థితి, స్పీకర్ అందుబాటులోకి రానటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతో ఏదైతే ఈరోజు కూడా వారు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించక 11 గంటల ప్రాంతంలోకి రమ్మని కూడా చెప్పడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు అటు ఏదైతే బండారి లక్ష్మారెడ్డి కావచ్చు, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, పాడి కౌశిక్ రెడ్డి ఏదైతే కొద్దిసేపటి క్రితమే హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్కి చేరుకోవడం జరిగింది. వారు ప్రజెంట్ స్పీకర్ని కలవడానికి కూడా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా దానం నాగేందర్కి ఇష్యూకి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడినటువంటి మాటలను కూడా వారు గుర్తు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఏదైతే ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి వెళ్తే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి, ఉరి తీసే విధంగా చట్టాలు రావాలని కూడా వారు గతంలో డిమాండ్ చేసినటువంటి పరిస్థితిని కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గుర్తు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి మాట్లాడినటువంటి వ్యక్తి తిరిగి ఏదైతే ఒక పార్టీలో గెలిచినటువంటి వ్యక్తిని ఎలా పార్టీలోకి తీసుకుంటారని కూడా వారు ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు అటు స్పీకర్ని కాసేపట్లో కలవనున్నారు. ఇప్పటికే ఏదైతే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని కోరుతూ వారు ఏదైతే ఫిర్యాదు చేయనున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైట్ వంశీ.